నమస్తే వెల్కమ్ టు అవర్ వాయిస్ నేను జర్నలిస్ట్ నవత నేతాజీగా ప్రసిద్ధి చెందిన సుభాష్ చంద్రబోస్ గారి జయంతి సందర్భంగా ఈ ప్రత్యేక ఆర్టికల్ ఆయనకు సంబంధించింది మీకోసం అందిస్తున్నాను ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఎందుకంటే ఇలాంటి జాతీయవాద ఆలోచనలు అసలు దేశం కంటే ఏది ముఖ్యం కాదు అవసరమైతే మన రక్తం కూడా చిందిద్దాం అనే గొప్ప వ్యక్తుల గురించి తెలుసుకోవాల్సిన అవసరం నేటి యువతకి నేటి ప్రపంచానికి చాలా ఉంది ఆయన చెప్పిన ఒక వాక్యం నేను చెప్తాను ఒక మనిషి ఒక ఆలోచన కోసం చనిపోవచ్చు కానీ ఆ ఆలోచన అతని మరణం తర్వాత 1000 జీవితాల్లో అవతరిస్తుంది ఒక ఆలోచన కోసం ఒక పని కోసం మనం చనిపోతే మనమే చనిపోయినట్టు కానీ మన మరణం తర్వాత ఆలోచన ఎంతో మందిలో స్ఫూర్తినిచ్చి ఎంతో మంది ఆలోచన మీద అడుగులు వేస్తూ ఆ ఆలోచన దేనికోసం అయితే మొదలైందో ఆ అంతిమ విజయం సాధించడానికి కారణమవుతుంది అంటే మరణం కోసం భయపడకు నీ లక్ష్యం ఏంటి అనేది మాత్రమే గుర్తుపెట్టుకో ఇలాంటి గొప్ప గొప్ప వ్యాఖ్యలు చెప్పారు సుభాష్ చంద్రబోస్ గారు సమర్థవంతమైన వక్త నైపుణ్యం కలిగిన ఆర్గనైజర్ గొప్ప దేశభక్తుడు భారతదేశ చరిత్రలో పేరు పొందిన స్వతంత్ర సమరయోధులలో ఒకరు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిర్ణయాత్మక పోరాటం చేసి 1943 అక్టోబర్ 21న స్వతంత్ర ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఘనత ఆయనది 1927లో బోస్ భారత జాతీయ కాంగ్రెస్ కు ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు భారత స్వతంత్రం కోసం కాంగ్రెస్ తో కలిసి పనిచేశారు కానీ కాలక్రమేణా కాంగ్రెస్ ని వర్గీకరణ దాంతో పాటుగా గాంధీజీతో సైద్ధాంతిక విభేదాల కారణంగా అతను కాంగ్రెస్ నుంచి విడిపోయి సాయుధంగా పోరాడాడు సుభాష్ చంద్రబోస్ జననం బెంగాల్ ప్రావిన్స్ లోని ఒరిస్సా డివిజన్లలోని కటక్లో 23 జనవరి 1897న ప్రభావతి దత్ బోస్ న్యాయవాది జానకీనాథ్ బోస్లకు బెంగాలీ కాయస్థా కుటుంబంలో జన్మించారు అతని తల్లిదండ్రులకు అతను 6వ సంతానం 5 సంవత్సరాల వయసులో కటకోట్ల ఒక ఆంగ్ల పాఠశాలలో చేరారు 1913లో కటక్ నుండి మెట్రిక్యులేషన్ చేసి కలకత్తాలోని ప్రెసిడెన్సీ కాలేజ్లో చేరారు ఆ సమయంలో అతనిపై ప్రధానోపాధ్యాయుడు బేనీ మాధవ్ దాస్ స్వామి వివేకానంద రామకృష్ణ పరమహంస బోధనల ప్రభావం తీవ్రంగా ఉండేది ఆ తర్వాత 15 ఏళ్ల ప్రాయంలో బోస్లే ఆధ్యాత్మిక స్పృహ మేల్కొంది 17 సంవత్సరాల వయసులో బోస్ తన తల్లిదండ్రులతో ఒక మాట కూడా చెప్పకుండా కలకత్తాలోని తన కళాశాలలను విడిచిపెట్టి ఆధ్యాత్మిక గురువును వెతుక్కుంటూ తీర్థయాత్రకు వెళ్లారు ఋషికేశ్ హరిద్వార్ మధుర బృందావన్ వారణాసి గయా వంటి ప్రదేశాలలో అప్పటి ప్రసిద్ధ గురువులను సందర్శించిన తర్వాత అతను తనను ప్రభావితం చేసే గురువును కనుగొనడంలో విఫలమయ్యారు దాంతో తిరిగి కలకత్తాకు వచ్చారు 1916లో ఆంగ్ల ప్రొఫెసర్ పై దాడి చేసిన సంఘటన కారణంగా బోస్ ప్రెసిడెన్సీ కాలేజ్ నుంచి బహిష్కరించబడ్డారు దాంతో అతని పేరు కలకత్తా విశ్వవిద్యాలయం నుంచి తొలగించబడింది అయితే అతను చివరకు 1917లో కలకత్తాలోని స్కాటిష్ చర్చ్ కాలేజీలో అడ్మిషన్ పొందారు 1919లో ఫిలాసఫీలో ప్రథమ శ్రేణిలో పట్టభద్రులయ్యారు అతను ఇండియన్ సివిల్ సర్వీస్ పరీక్ష కోసం 9 సెప్టెంబర్ 1919న కేంబ్రిడ్జి విశ్వవిద్యాలయంలో ప్రవేశించారు జూలై 1920లో బోస్ లండన్లో ఐసీఎస్ పరీక్షకు హాజరయ్యారు అతను కేవలం 8 నెలలు మాత్రమే చదివినప్పటికీ 4వ స్థానానికి ఎంపికయ్యారు చివరికి ఏప్రిల్లో 1921లో బోస్ ఐసీఎస్తో ఈ పదవిని చేపట్టకుండా 1921 వేసవిలో భారతదేశానికి తిరిగి వచ్చారు భారతదేశానికి చేరుకున్న తర్వాత బోస్ భారత నాయకులు మహాత్మా గాంధీ చిత్తరంజన్ దాస్లను కలుసుకున్నారు కాంగ్రెస్ పార్టీలో చేరారు వెంటనే 1921లో ప్రిన్స్ ఆఫ్ వేల్స్ భారతదేశ పర్యటనకు వ్యతిరేకంగా బహిష్కరణను విజయవంతంగా నిర్వహించినందుకు క్రిస్మస్ రోజున బోస్ దాస్ అరెస్ట్ చేయబడ్డారు ప్రభుత్వం వారికి 6 నెలల జైలు శిక్ష విధించింది జైలు నుంచి విడుదలైన తర్వాత బోస్ వరద సహాయ కార్యక్రమాలను కలకత్తాలోని ఫార్వర్డ్ ప్రచురణ సంపాదకీయ సేవలను చేపట్టారు అంతేకాకుండా స్వరాజ్ పార్టీకి ప్రచారం నిర్వహించారు 1924లో దాస్ కలకత్తా మేయర్గా ఎన్నికైన సమయంలోనే బోస్ కలకత్తా కార్పొరేషన్ కి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ గా నియమితులయ్యారు కొత్త బెంగాల్ ఆర్డినెన్స్ ప్రకారం 1924 అక్టోబర్ 24న బోస్ మళ్లీ మండేలాలో నిర్బంధించబడ్డారు అతను క్షయవ్యాధితో బాధపడుతున్నందున అనారోగ్య కారణాలతో 2.5 ఏళ్ల తర్వాత విడుదలయ్యారు 1928 నుంచి 1937 వరకు అతను రాజకీయాల్లో ఉన్నారు ఆ తర్వాత బ్రిటిష్ అధికారులచే 2 సార్లు అరెస్టు చేయబడ్డారు అతను 1938లో ఇండియన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా నియమితులయ్యారు కానీ 28 ఏప్రిల్ 1939న రాజీనామా చేశారు బోస్ బ్రిటిష్ వలసవాదానికి వ్యతిరేకంగా సాయుధ ప్రతిఘటనకు గాంధీ సూచించిన అహింసాత్మక ప్రతిఘటన సిద్ధాంతంతో అతను ఒప్పుకోలేకపోయారు తన రాజీనామా తర్వాత అతను మే 3, 1939న కాంగ్రెస్ పార్టీని స్థాపించారు అతను బెంగాల్
ప్రావిన్షియల్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవి నుంచి తొలగించబడే వరకు గాంధీ కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా 20 నెలల పాటు పోరాటం చేశారు. చివరికి 3 సంవత్సరాల పాటు ఎటువంటి ఎన్నికైనా పదవిని నిర్వహించలేదు. మార్చి 1940లో ఫార్వర్డ్ బ్లాక్ కిసాన్ సభ సంయుక్త ఆధ్వర్యంలో బీహార్లోని రామ్గఢ్లో బోస్ రాజీ వ్యతిరేక సదస్సును నిర్వహించి ఆ సంవత్సరం జూన్ నాటికి భారతదేశంలో ప్రాంతీయ జాతీయ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. బోస్ 21 జూలై 1940న అరెస్ట్ అయ్యారు. ఈసారి బోస్ని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ నిరాహార దీక్ష చేశారు ప్రజలు. దాంతో బోస్ని డిసెంబర్ 1940లో విడిచిపెట్టారు. గట్టి నిఘా ఉన్నప్పటికీ బోస్ ఒక ముస్లిం వేషం వేసుకుని భారత్ నుంచి ఇటాలియన్ ఎంబసీ సహాయంతో ఓర్లాండ్లో మజోట్టా పేరుతో ప్రయాణం చేస్తూ మాస్కో మీదుగా జర్మనీ చేరుకున్నారు. అక్కడ అతను భారతదేశ స్వతంత్రం కోసం పోరాడడానికి భారత సైన్యాన్ని ఆజాద్ హింద్ ఫౌజ్ లేదా ఫ్రీ ఇండియా ఆర్మీ ఏర్పాటు చేయడానికి యూరప్, ఉత్తర ఆఫ్రికాలో భారతీయ యుద్ధ ఖైదీలను నియమించారు. ఆయన నాయకత్వ స్ఫూర్తితో బెర్లిన్లోని ఆయన అనుచరులు నాయకుడిగా ఆయన స్థాయికి గుర్తింపుగా బోస్ నేతాజీ పేరుతో ఆయనను సత్కరించారు. విప్లవ స్వతంత్ర సమరయోధుడు రాష్ బిహారీ బోస్ ఆహ్వానంపై బోస్ 1943 జూలై 2న సింగపూర్ చేరుకున్నారు. అతను ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ అధ్యక్షుడిగా నియమించబడ్డారు. తూర్పు ఆసియాలో ఇండియన్ ఇండిపెండెన్స్ లీగ్ నాయకుడిగా రాష్ బిహారీ బోస్ నుంచి బాధ్యత స్వీకరించారు. ఇక అక్టోబర్ 21, 1943న సుభాష్ చంద్రబోస్ ఖ్యాతి సినిమా హాల్లో స్వతంత్ర భారత తాత్కాలిక ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. 2 రోజుల తర్వాత అతను బ్రిటన్, యునైటెడ్ స్టేట్స్ పై యుద్ధం ప్రకటించాడు. జపనీయుల సహాయంతో అతను ఆజాద్ హింద్ ఫౌజ్, ఇండియన్ నేషనల్ ఆర్మీ అని కూడా పిలుస్తారు, దీన్ని పునర్వ్యవస్థీకరించడంతో పాటుగా పునరుద్ధరించాడు. సంస్థకు నిధులు చేకూర్చడం కోసం చాలా శ్రమించారు. మలాయా, ఆగ్నేషియాలోని ఇతర ప్రాంతాలలో ఆజాద్ హింద్ ఫౌజ్ కోసం రిక్రూట్మెంట్ డ్రైవ్లను నిర్వహించారు. బోస్ చాలా మంది బ్రిటిష్ ఇండియన్ సైనికులను ఆజాద్ హింద్ ఫౌజ్లోకి చేర్చుకోవడంలో విజయం సాధించారు. ఇక సింగపూర్, మలాయా నుండి తిరిగి వస్తున్న సమయంలో మలాయాలోని బ్రిటిష్ వారు ఇండియన్ ఆర్మీ అధికారుల పట్ల ప్రవర్తించిన తీరు పట్ల అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏప్రిల్ 14, 1944న అతను భారతదేశంలో బ్రిటిష్ వారిపై దాడిలో ఆజాద్ హింద్ ఫౌజ్కి నాయకత్వం వహించారు. బర్మా సరిహద్దు దాటుతుండగా మణిపూర్లోని మొయిన్ రాంగ్లో భారత జాతీయ త్రివర్ణ పతాకాన్ని నాటారు. ఇది బ్రిటిష్ వారి నుండి భారత నేలను స్వాధీనం చేసుకున్నట్టుగా గుర్తు. అయితే ఆ దాడి కొహీమా, ఇంపాల్లను స్వాధీనం చేసుకోవడంలో విఫలమైంది. ఇంకా అతని సైన్యం బర్మా వైపు వెనక్కి వెళ్లవలసి వచ్చింది. ఆపరేషన్ ఫెయిల్ అయింది. బోస్ 24 ఏప్రిల్ 1944న బ్యాంకాక్ మీదుగా సింగపూర్ బయలుదేరారు. సింగపూర్లో ఉన్నప్పుడు 1945 ఆగస్టు 12న జపానీస్ లొంగిపోవడానికి సంబంధించిన దుర్వార్తను బోస్ అందుకున్నారు. ఆగ్నేషియాను ఆక్రమించినప్పటి నుంచి స్వతంత్ర భారతదేశం కోసం బోస్ పోరాటానికి జపాన్ మద్దతు ఇచ్చింది. 17 ఆగస్టు 1945న బోస్ సింగపూర్ నుంచి బ్యాంకాక్ వెళ్లి తర్వాత విమానంలో సైగాన్కు వెళ్లారు. అతను సైగాన్ మీదుగా జపనీస్ బాంబర్లో ప్రయాణించారు. రష్యా ఆక్రమిత మంచూరియాకి చేరుకోవడంలో వారికి సహాయం చేస్తామని ఆ సమయంలో జపాన్ వాగ్దానం చేసింది. సోవియట్ యూనియన్తో బోస్ పరిచయం వెనుక కారణం వారు అతని జాతీయవాద ఉద్యమానికి మద్దతు ఇస్తారనే ఆశ. అయితే విమానం ఆగస్టు 18న మధ్యాహ్నం 2 గంటలకు తైహోకు విమానాశ్రయ పరిసరాల్లో కూలిపోయింది. ఈ ప్రమాదంలో బోస్ తీవ్రంగా కాలిపోయారు. తైపీలోని జపాన్ సైనిక ఆసుపత్రిలో మరణించారు. అయితే బోస్ మరణం గురించి ఇప్పటి వరకు చాలా మంది ప్రజలు అంగీకరించలేదు. తైపీ విమాన ప్రమాదంలో బోస్ చనిపోలేదని, మంచూరియాలో సురక్షితంగా తప్పించుకున్నారని అతని సహచరులతో సహా అందరూ చెబుతున్నారు. జపాన్ మంచూరియాలో ఒక దశలో అతనికి ఆశ్రయం కల్పించడానికి చేసిన ప్రయత్నంగా ఇలా చనిపోయాడని నివేదిక అందించారని నమ్ముతారు. బ్రిటిష్కు వ్యతిరేకంగా జరిగిన జాతీయవాద ఉద్యమానికి తాను మద్దతునిచ్చేందుకు అతను సోవియట్ యూనియన్కు వెళ్లాడని అంటారు. మరికొందరు అతను రష్యా నుంచి భారతదేశానికి తిరిగి వచ్చి సన్యాసిగా అనామకంగా జీవించాడని నమ్ముతారు. బోస్ మరణ వివాదాన్ని పరిశీలించి అతనికి ఏమి జరిగిందో తెలుసుకోవాలని ఇందుకోసం ప్రత్యేకంగా 3 విచారణ కమిషన్లను ఏర్పాటు చేసింది. షా నవాజ్ ఖాన్ కమిటీ 1956లో, జస్టిస్ జిడి కోస్లా కమిషన్ 1970-74లో తైపీలో జరిగిన విమాన ప్రమాదంలో బోస్ మరణించినట్లు నిర్ధారించారు. అయితే రిటైర్డ్ జస్టిస్ ఎంకే 1999లో సమర్పించిన ముఖర్జీ నేతృత్వంలోని 3వ విచారణ కమిషన్ నివేదిక అంతకుముందు విచారణలో వెల్లడైన అంశాలకు విరుద్ధంగా ఉంది. అయితే ముఖర్జీ కమిషన్ యొక్క ఫలితాలను అప్పటి యూపీ ప్రభుత్వం తిరస్కరించింది. అతని భావజాలం, వ్యక్తిత్వానికి సంబంధించి అనేక వివరణలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది ముఖ్యులు అతని
వయోజన జీవితంలో అతని రాజకీయ సామాజిక ఆలోచనలో హిందూ ఆధ్యాత్మికత ఒక ముఖ్యమైన భాగమని అంగీకరిస్తున్నారు. అయితే అందులో మతోన్మాదం లేదా సాంప్రదాయం లేదు. తనను తాను సోషలిస్టుగా చెప్పుకున్న సుభాష్ భారతదేశంలో సోషలిజానికి మూలం స్వామి వివేకానంద ఆలోచనలని నమ్ముతాడు. సుభాష్ చంద్రబోస్ భగవద్గీత బ్రిటిష్ వారిపై పోరాటానికి గొప్ప ప్రేరణని నమ్మాడు. సార్వత్రికపై స్వామి వివేకానంద బోధనలు, అతని జాతీయవాద ఆలోచనలు, సామాజిక సేవ సంస్కరణలపై ఆయన నొక్కి చెప్పడం సుభాష్ చంద్రబోస్ కు చిన్నప్పటి నుంచే స్ఫూర్తినిచ్చాయి. ఏదేమైనా కానీ సుభాష్ చంద్రబోస్ గారి వ్యాఖ్యలు ఈ రోజుకి యువతకని కాదు, ఆయన వ్యాఖ్యలు వింటుంటే వయసుతో సంబంధం లేకుండా ఏదో సాధించాలనే స్ఫూర్తి వస్తుంది. అలాంటి మహనీయులను కన్న భూమి ఈ భారతదేశం. ఈ భారతదేశానికి కన్న తల్లికే రుణం తీర్చుకుంటున్నప్పుడు మనం పుట్టుకకు కారణమైన ఈ భూమికి రుణం తీర్చుకోవాలని ప్రాణాలను కూడా తృణప్రాయంగా అందించిన మహానుభావులు ఈ దేశంలో ఎంతో మంది ఉన్నారు. నిజమైన స్వతంత్రం వారి ఆశయాలను ముందుకు తీసుకువెళ్ళినప్పుడు, వారిని స్మరించుకున్నప్పుడు మాత్రమే. సుభాష్ చంద్రబోస్ గారికి ఆర్వాయిస్ తరపు నుంచి ప్రత్యేక నివాళి. ఆయన్ని స్ఫూర్తిగా తీసుకొని ఎంతో మంది యువత ఈ దేశం కోసం తమ ప్రాణాలు అర్పించడానికైనా ముందుకు రావాలని మనస్ఫూర్తిగా ఆశిస్తున్నాం. జై హింద్, జై భారత్.